ఓటింగ్ పర్సెంటేజ్ మనకు కనబడుతుంది. మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు కూడా బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. బాలరాజ్ యాదవ్ గారు, సో మిషన్ చాణక్య సర్వే చెప్తుంది, కానీ మీరంతా కూడా సాయంత్రం నుంచి మీరు చేస్తున్న గొడవతో ఇక బీఆర్ఎస్ ఎత్తేసింది, విచారణ ఎత్తేసింది అన్నట్టు ఫీలింగ్ కలుగుతోంది పబ్లిక్ లేకపోతే మిగతా ఎగ్జిట్ పోల్స్ చూసే వాళ్ళకి. భరత్ గారు, చెప్పండి. ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు భారతీయ జనతా పార్టీ ప్రతినిధి సంగప్ప గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సామా రామరెడ్డి గారికి నమస్కారం. సార్, భారత రాష్ట్ర సమితి ఒక బాధంతా ఏదో ఈ ఎలక్షన్ లో గెలవాలనో లేకపోతే ఈ ఎలక్షన్ లో గెలిస్తే ఏదో అయితని కాదు. కానీ భారత రాష్ట్ర సమితి యొక్క వాదనేంది, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని. భారత రాష్ట్ర సమితి వాదనేంది, ప్రజాస్వామ్యం ఇక్కడ వెల్లువిరియాలని. భారత రాష్ట్ర సమితి వాదనేంది, ఇవాళ ఎలక్షన్స్ మీరు పేరుగా నిర్వహిస్తామన్నారు, ఇవాళ నిర్వహించట్లేదు అనేది భావన. ఇవాళ 20 కాంప్లైంట్స్ ఇచ్చాము మేము. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి గారికి 20 కాంప్లైంట్స్ ఇచ్చాము. మరి ఇలా దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలని మాట్లాడే రాహుల్ గాంధీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనలు కనపడతలేవా నేను అడుగుతున్నాం. ఓకే, గెలుపు సార్, గెలుపు వాళ్ళు ఏదో కొన్ని 4 వాళ్ళకి ఇచ్చినాయి, 2 మాకు ఇచ్చినాయి. మేము యూసఫ్గూడలో మన వెంకటగిరి కాలనీ శ్రావంతి నగర్ లో తిన్నాం. 224 బూత్ నుంచి 234 బూత్ వరకు మా ఆధీనంలో ఉంది. అక్కడ క్లియర్ కట్ గా 1-2 బూత్లో తప్ప మిగతా బూత్లలో బీఆర్ఎస్ పార్టీ అక్కడ మెజార్టీ వస్తా ఉంది. స్పష్టంగా మేము చెప్తాను. బూత్ అక్కడేం మీరు అన్ని చోట్ల దౌర్జన్యాలు అన్నారు కదా, అక్కడేం దౌర్జన్యం జరగలేదా? సార్ నేనేమంటాడు సార్, అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే మహమ్మదియా ఫంక్షన్ హాల్ అని ఉన్నది. ఆ మహమ్మదియా ఫంక్షన్ హాల్లో సుమారు 100 నుంచి 200 మంది కార్యకర్తలు ఎల్బీ నగర్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి డంప్ చేసి దొంగ ఓట్లు వేపిద్దామనే ప్రయత్నంలో భాగంగా ఉన్నప్పుడు మా అభ్యర్థి మాగంటి సుంత గారు అక్కడికి చేరుకొని ఇదేం న్యాయమని అడిగితే వాళ్ళు ఏం చేసిరో ఇవాళ సోషల్ మీడియాలో, ఇవాళ మెయిన్ మీడియాలో చూసింది. నేనేమంటే భరత్ గారు, ఇవాళ దొంగ ఓట్లు ఉన్నాయంటేనేమో దేశవ్యాప్తంగానేమో బీహార్ లో ఉన్నాయంటాడు రాహుల్ గాంధీ, ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం లేవని చెప్తాడు. అదే విధంగా రెండవది, ఇవాళ నేనేమంటాడు పొద్దున్న నుంచి ఎవరు నాన్ లోకల్స్ అక్కడ ఉండొద్దని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా యథేచ్ఛగా మేము చెప్తే తప్పు కావచ్చు. ఇలా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ దగ్గరికి మేము వెళ్ళి కలిసినాం. ఇదేం అన్యాయం సార్ అని. కూడా నాన్ లోకల్ ఉన్నారు, 5గురు ఎమ్మెల్యే. హేమ ఆమె నాన్ లోకలే. తర్వాత నా కొప్పులేశ్వర్ షేక్పేట దగ్గర కనిపించారు. ఆయన అడిగితేనే ఏం చెప్పారంటే మా ఏజెంట్లను వెళ్ళగొట్టారు కాబట్టి కనిపించారన్నారు. దాస్యం వినయ్ భాస్కర్ మీద పోలీసులు కేసు బుక్ చేశారు నాన్ లోకల్ ఉన్నందుకు. సార్ భరత్ గారు, ఎప్పుడైతే 1 గంట తర్వాత, ఎప్పుడైతే వీరి 12 గంటల సమయంలో వీరి ఎమ్మెల్యేలు సుమారు సార్ డిప్యూటీ సీఎం కాన్వాయ్ అక్కడ తిరిగింది. మీడియాలో మాకు వచ్చిన విజువల్స్ వచ్చినాయి. అది 20 మంది ఎమ్మెల్సీలు అక్కడ తిరుగుతా ఉన్నారు, 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అక్కడ తిరుగుతా ఉన్నారు, అదేవిధంగా 30 మంది కార్పొరేషన్ చైర్మన్ అక్కడ తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే 11 నుంచి 12 మధ్యన విజువల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా మేము మా బూత్ ఏజెంట్లతో కన్వెన్స్ చేయడం కోసం మా లాంటి వాళ్ళు కావచ్చు, వినయ్ భాస్కర్ లాంటి వాళ్ళు కావచ్చు, కొప్పులీశ్వర్ లాంటి వాళ్ళు కావచ్చు, సామయ్య లాంటి వాళ్ళు కావచ్చు, మేము ఎక్కడైతే పనిచేసినామో వాస్తవ కాలాన్ని చూస్తానికి పోయినాం అక్కడ తప్ప మేము అక్కడ ఉండలేదు. అది మొదటి పాయింట్. రెండోది సార్, ఇవాళ 11-12 గంటల మధ్య కాలంలో వీరి ఎమ్మెల్యేల విజువల్స్ వచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సుధీర్ రెడ్డి గారి దగ్గర మీ కంప్లైంట్కి వెళ్తే 5గురు ఎమ్మెల్యేల పైన, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పైన ఇలా ఈసీ ఎలక్షన్ కమిషన్ కేసు బుక్ చేసింది, ఎఫ్ఐఆర్ చేసిన మాట వాస్తవం కదా? ఇలా జీ తెలుగు ద్వారా రామ్మోహన్ గారు ఒప్పుకోమంటారా తప్పంటారా ఒక్కసారి చెప్పండి. భరత్ గారు, కూడా డివిజన్ లో మీకు మీరు అన్ని మాకే అని చెప్తున్నారు, కానీ మీరు మిషన్ చాణక్య మీకు ఫేవర్ ఇచ్చిన సర్వేలో కూడా యూసఫ్ కూడా డివిజన్ క్లియర్లీ కాంగ్రెస్ పార్టీ. సార్ డివిజన్ మేము పనిచేసింది ఒక బూత్ లో, 10 బూత్లలో 9 బూత్లలో పనిచేసినాము. ఇవాళ నేనేమంటే సార్, ఇవాళ ఎలక్షన్ సంబంధించి 9వ తారీఖు వరకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇప్పుడు సర్వేలు ఇచ్చినాయో సామ దాన భేద దండోపాయం సార్, సామ దాన భేద దండోపాయం ఇలా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. విటమిన్ ఎమ్ నమ్ముకుంది సార్, విటమిన్ ఎమ్ నమ్ముకుంది. అదేవిధంగా విటమిన్ వాళ్ళు 2500 ఇస్తే మీరు కూడా 1000 రూపాయలు ఇచ్చారు. భరత్ గారు నేనేమంటే ఇవ్వలేదు పైసలు సార్. భరత్ గారు 2-3 అంశాలు స్పష్టంగా చెప్పండి. ఓకే, మీరు సీనియర్ జర్నలిస్ట్, మీరు
ఈ తెలంగాణ రాజకీయాలు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎట్లా గెలవని ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమ నాయకులు ఎవరి కోసం ఎవరు అవయవ దానం చేసినారు, ఎవరి కోసం ఓట్లు వచ్చినాయి, ఎవరి కోసం వచ్చినాయి, ఎవరి కోసం అవయవ దానం షిఫ్టింగ్ కోసం మొడతాళ్ళు వచ్చినాయి. మరి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరు గుడ్ బ్రదరో రేవంత్ రెడ్డికి తేల్చుకోవాలి. రేపు భవిష్యత్ ఎలక్షన్ లా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి మైనార్టీ ఓట్ పోలింగ్ బీఆర్ఎస్ కి పడుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గోషామాల్ ఎమ్మెల్యే ఏదైతే చెప్పిండో, గోషామాల్ ఎమ్మెల్యే ఏదైతే చెప్పిండో అదే జరిగింది. ఇక్కడ ఏం జరిగింది? ఏం మాట్లాడతాం? ముస్లింల ఓట్ల కోసం పాకులాడింది మీరిద్దరు, మేము కాదు. మేము బరోబర్ మెజార్టీ హిందువుల గురించి మాట్లాడతాం. మీరు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కదా మా ముస్లిం ఓట్ల కోసం పాకులాడింది. ముస్లిం ఓట్ పోలరైజేషన్ మాకేం సంబంధం? వాళ్ళు పోలరైజ్ కావచ్చు కాకపోవచ్చు, మాకు కావాల్సిన హిందూ పోలరైజ్, బరోబర్ చెప్తాము. ఆయన ఏమో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ సీఎం అన్నాడు. మీ కేటీఆర్ ఏమో హిందువులు ఎండ మధ్య ఖబరస్థాన్ కట్టిస్తాడు. ఆయన ఖబరస్థాన్ ప్రయత్నం చేసి మీరు కట్టిస్తున్నారు. మీరు ఇద్దరు కూడా హిందువులు వ్యతిరేకులు. మేము బరోబర్ మాట్లాడతాం. వాళ్ళ కోసం మాట్లాడడం. హిందువుల మధ్య ఖబరస్థాన్ కాంగ్రెస్ పార్టీ మీ కేటీఆర్ ఏమో ఇస్తా అన్నాడు. మీ కేటీఆర్ మా గవర్నమెంట్ స్కూల్ జాగ్రత్త ఖబరస్థాన్ కట్టిస్తున్నా అన్నాడు. ఎందుకు ఒప్పుకుంటాం? మేము బరోబర్ మాట్లాడతాం. మైనార్టీ ఓట్ల కోసమే మాట్లాడతాం. కేవలం మెజార్టీ కోసం మేమే మాట్లాడతాం. మేము ఎవరి కోసం ఇంకో పార్టీ కోసం మాట్లాడడం. సంగప్ప గారు మిషన్ చాలా